హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. రెండు ఇల్లులు ఉన్నాయి పక్కపక్కలే. సో ఇది ఎలాంటి కార్నర్ కాదు, బట్ ఈస్ట్ ఫేసింగ్ కాలనీ మధ్యలో ఉంటాయి ఇల్లు. 133 స్క్వేర్ యార్డ్స్ ఈచ్. పక్కపక్కలే ఉంటాయి ఇల్లులు రెండు. ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్డు ఫేసింగ్ అండి. ముందు మనకు వచ్చినది 25 ఫీట్ రోడ్డు. ఇక్కడ మీకు కనిపించింది బోరు. సో పార్కింగ్ ఒక కార్ పెట్టుకోవడానికి వస్తుంది, ఒక కార్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ ఉంది. సో మొత్తం ఈ ఫాల్ సీలింగ్ కలర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ కోసం అని చెప్పేసి వదిలిపెట్టారు. మిగతా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇవి 2 ఫీట్ గల్లీ చూసుకోవచ్చు. టోటల్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్. ఈ పెయింట్ వచ్చేసి కస్టమర్ చాయిస్ వదిలిపెట్టారు. స్పేసియస్ రూమ్స్, ఓపెన్ కిచెన్ అండ్ మీకు కావాల్సిన షెల్ఫ్స్ ఉన్నాయి. వెంటిలేషన్ నీట్గా ఉంది, ప్రతి రూమ్కి వెంటిలేషన్ ఉంది. 100% వాస్తు ప్రకారం కట్టారండి. సో మీకు ఇది చూసుకుంటే 2 BHK గ్రౌండ్ ఫ్లోరు, 2 BHK. 2 BHKతో పాటు మీకు దేవుడి పూజ రూమ్ కూడా ఉంది. యాజ్ పర్ వాస్తు మనం ఎంటర్ అయిన తర్వాత, ఈస్ట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పూజా గది ఉంది. పూజా గదికి ఆనుకుని లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంది. కిచెన్లోంచి కూడా ఈస్ట్ ఎంట్రన్స్ ఉంది, బయటికి స్టెప్స్ కిందకి వెళ్తుంది అది. సో అక్కడ నుంచి మీరు కిచెన్కి ఆపోజిట్లో వస్తే మీకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఒకటేమో అటాచ్డ్ వాష్రూమ్, ఇంకొకటి వచ్చేసి కామన్ వాష్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి కామన్ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏరియా వచ్చేసి బొల్లిగూడెం అండి. కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. లోన్ ఎలిజిబిలిటీ ఉంది. 25 ఫీట్ రోడ్డుకి ఉంది. 133 స్క్వేర్ యార్డ్స్. బిల్డప్ ఏరియా వచ్చేసి 1125 స్క్వేర్ ఫీట్స్. డైమెన్షన్ వచ్చేసి 24/50. ఇది G+1 పర్మిషన్ కూడా ఉంది. సో ఇవన్నీ రూమ్స్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో నీట్గా ఉన్నాయి పెద్దగా రూమ్స్ కూడా, వాష్రూమ్స్ కూడా. కంప్లీట్ వాస్తు ప్రకారం ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంటి కన్స్ట్రక్షన్లో కానీ లేదంటే వాస్తులో కానీ ఎలాంటి ఇష్యూ లేదు, నీట్గా ఉంది. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ స్టెప్స్ పక్కల మీకు వాష్ ఏరియా వచ్చింది. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న డోర్ వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్. సో వర్క్ ఫైనల్ ఏంటంటే కస్టమర్ కలర్ చాయిస్ కోసం మాత్రమే ఆగింది. మిగతా వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. పెయింటింగ్ ఒకటి వేసుకోవాలి. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి కిచెన్కి. సో ఒక పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అదొకటి క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. స్టెప్స్కి వచ్చేసి మీకు మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ మార్బుల్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ ఉంది. ఇది సెకండ్ బిల్డింగ్, బ్లూ కలర్ బిల్డింగ్. ఇందాక మీరు చూసింది వేరే, ఇది ఇంకో బిల్డింగ్. రెండు పక్కపక్కలే ఉంటాయి. మీకు ఏంటంటే ప్లానింగ్ మొత్తం సేమ్ ఉంటుంది. లోపల ఇది మన స్ట్రక్చర్ అదంతా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కలర్స్ వేరుంటాయి, ప్లస్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ వేరే ఉంటాయి. పార్కింగ్ టైల్ డిజైన్ కూడా వేరే ఉంది. సో రెండిట్లోనూ బోర్ ఉంది. అండ్ నీట్గా రెండు కూడా మొత్తం మీకు డోర్ వచ్చేసి మెయిన్ డోర్స్ వచ్చేసి టేక్ వుడ్ అండి. అండ్ డోర్ ఫ్రేమ్స్ అన్నీ టేక్ వుడ్డే. అండ్ వాటికి గ్లాస్ ఫినిషింగ్ కూడా ఉంది. సో ఇక్కడ ఇది పార్కింగ్, ఇది కూడా సేమ్ ఏరియా అండి. మొత్తము 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. 1125 స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి బిల్డప్ ఏరియా. 24/50 వచ్చేసి ఇంటి డైమెన్షన్. సో దీనికి కూడా G+1 పర్మిషన్ ఉంది, లోన్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ పైన +1 G+1 కదా, పైన ఒక ఫ్లోర్ కట్టి ఇవ్వమంటే 15 lakhs అవుతుందండి. పైన కూడా మీకు 2 BHK బిల్ చేసి ఇస్తారు.
సో దానికి కొంచెం టైం పడుతుంది. లేదు ఇట్లా తీసుకుంటామంటే ఇమ్మీడియట్గా లైక్ రెడీ టు ఆక్యుపై అండి, రెడీ టు మూవ్ ఇన్. సో ఇందాక చూపించినట్లే ఇది కిచెన్కి అది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ మన బయటికి. సో వెంటిలేషన్ పర్పస్ కిచెన్కి కూడా విండోస్ ఉన్నాయి, దేవుడి గది, అండ్ ప్రతి రూమ్కి మీకు ఒక విండో కనిపిస్తుంది చూడొచ్చు. ప్రతి చిన్న దేవుడి గదికి కూడా విండో పెట్టారు. సో ఇదండి, మొత్తం స్పేసియస్గా ఉన్నాయి రూమ్స్ అవి. బొల్లి కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది ఏరియా. ఇక్కడ మనకి వరంగల్ హైవే నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు మౌలాలి నుంచి వచ్చేసి మల్లాపూర్ క్రాస్ రోడ్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీకు ట్రాన్స్పోర్టేషన్ వైజ్ చూసుకోవాలంటే ఇటు వరంగల్ హైవే నుంచి రావచ్చు, లేదంటే ఇటు ఈసీఐల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మౌలాలి అటు నుంచి కూడా రావచ్చు, నాచారం మీదుగా రావచ్చు. హబ్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర అవుతుంది ఇక్కడికి. సో ఈ పోచారం ఇన్ఫోసిస్ అవి కూడా దగ్గరలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 75 lakhs అండి, స్లైట్లీ నెగోషియబుల్. 75 lakhs స్లైట్లీ నెగోషియబుల్ అండ్ లోన్ అవైలబుల్. లోన్ వచ్చేసి ఎలిజిబుల్ ఉంది, అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ అవైలబుల్ ఉంది. సో డాక్యుమెంట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. రూమ్స్ కూడా ప్రాపర్ వెంటిలేషన్తో నీట్గా ఉన్నాయి అండ్ స్పేసియస్గా ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ ఇష్టపడే వారికి వాస్తు ప్రకారం బిల్ చేసిన ఇల్లు అండి ఇది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏరియా కూడా కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఎదురుగా ఏంటంటే మట్టి రోడ్లు ఉన్నాయి ప్రజెంట్. మీకు సీసీ రోడ్లు కూడా వస్తాయి కొన్ని రోజుల్లో. సీసీ రోడ్ ప్రపోజల్స్ ఉన్నాయి. పక్క కాలనీలో సీసీ రోడ్ వర్క్ జరుగుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఈ కాలనీకే ఉంది. సో ఇది వాష్ ఏరియా, ఎక్స్ట్రా స్పేస్ అండి స్టెప్స్ కింద. మీకు కాలనీ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. స్టెప్స్ వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా ఉంది. సో కాలనీ వ్యూ కోసం పైకి వెళ్తున్నాము. అండ్ పైన మీకు G+1 కాబట్టి ఇక్కడ మీకు పిల్లర్స్ కూడా వేసి రెడీగా ఉన్నాయి. అక్కడ కనిపించేది మీకు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్ మీకు స్పేసియస్గా వస్తుంది, పార్కింగ్ స్పేస్ యాడ్ అవుతుంది కాబట్టి. ఇది 1000 లీటర్ వాటర్ ట్యాంకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.